ప్రేక్షకులకి నమస్తే. నా ముందున్నారు 46acres.com ఫౌండర్ అండ్ CEO సంతోష్ గారు. ఎస్, నమస్తే అండి. నమస్తే మేడం. యాక్చువల్గా నా బడ్జెట్ 50,000 అనుకోండి, ఏదైనా కొనుక్కోవడానికి, ఒక వస్తువు కావచ్చు, ఏదైనా కావచ్చు. 50,000 అయితే అది ఈఎంఐలో వస్తుంది అని అంటే నేను 150,000 పెట్టైనా ఉంటుందాన్ని, ఎందుకంటే ఈఎంఐ కాబట్టి ఆబ్వియస్లీ ఐ కెన్ మేక్ మనీ బై ది టైమ్. సో ఈ విధంగా ఆలోచిస్తారు ఎవరైనా. సో దీనికోసము ఒక అద్భుతమైన ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేసేటప్పుడు, ఒక వస్తువు గురించి అట్లా ఆలోచించినప్పుడు, నేను ఒక ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేసేటప్పుడు రేటుతో పాటు దాని యొక్క వాల్యూ ఏ విధంగా రేపు పెరగబోతుంది, అది నా పిల్లలకి ఏ విధంగా పనికొస్తుంది అనేది ఆలోచిస్తారు. సో ఫస్ట్ లెట్స్ సే ఆ ల్యాండ్ ఎక్కడుంది, అసలు ఈఎంఐ ప్రాసెస్ అన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రాజెక్ట్ పేరు మన ఊరు. ఇది మొత్తం 200 acres మెగా గేటెడ్ కమ్యూనిటీ DDCP అప్రూవ్డ్ ప్రాజెక్టు, రెరా రిజిస్టర్డ్ ప్రాజెక్టు. అన్ని డెవలప్మెంట్స్తో సహా ఇస్తాము. ఇది ఈఎంఐ ఇస్తున్నాం కదా అని చెప్పేసి ఫామ్ ల్యాండ్ 4 గీతలు గీసి రాళ్ళు వాత అమ్మే ప్లాట్ కాదు ఇది. అబ్సల్యూట్లీ అన్ని ప్రభుత్వ అనుమతులతో, అన్ని రిజిస్ట్రేషన్స్తో, అన్ని సర్టిఫికేట్స్తో, అన్ని డెవలప్మెంట్స్తో మనం ఈఎంఐ స్టార్ట్ అయిన మొదటి నుంచి ఈఎంఐ కట్టేంత వరకు మనం ఆ సైట్ డెవలప్మెంట్స్ చూసుకుంటూ మనం పేమెంట్ చేసుకోవచ్చు. ఎక్కడ ఉంది సార్ ఎగ్జాక్ట్ ఇది? సో ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా ప్రవేశపెట్టిన NIMZ, సో నీమ్స్ నారాయణఖేడ్ దగ్గర మనకి ఈ ప్రాజెక్ట్ ఉంది. సో ఈ నీమ్స్ నారాయణఖేడ్ అనేది మీకు వినే ఉంటారు చాలా సార్లు, నేను చెప్పాను కూడా. సెంట్రల్ గవర్నమెంట్ సుమారు 13,600 ఎకరాల్లో 36,000 కోట్ల పెట్టుబడితో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ పూలింగ్ కి అంత డబ్బులు కేటాయించి సుమారు 5 లక్షల కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా టాప్ మోస్ట్ కంపెనీస్ అన్నిటి ఇన్వెస్ట్ చేసింది. సో ఈఎంఐ దగ్గరకు వస్తే ఎట్లా ఇది, అంటే ఈఎంఐ ఆలోచన ఎందుకు వచ్చింది, అండ్ ఈఎంఐ ఎట్లా మేము ఏ విధంగా, అంటే బ్యాంక్ నుంచా మీ నుంచా, ఏంది ఇది ప్రాసెస్? సో జనరల్గా ఏంటంటే 5 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు వెంచర్ వేస్తే మనం ఇవ్వలేము. కానీ మనం గోయింగ్ టు ద హ్యూజ్ 200 ఎకరాల సైట్కి వెళ్తున్నప్పుడు, ఇప్పుడు మీరు 60 ఎకరాల సైట్ తీసుకుంటేనే అప్రాక్సిమేట్ మనకు 1000 ప్లాట్లు వస్తున్నాయి. సో మన భారతదేశంలో ఎక్కువ మట్టుకు సామాన్య మధ్యతరగతి వాళ్ళు, హయ్యర్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు కాబట్టి మనం అందరినీ పరిధిలోకి తీసుకోవాలనుకుంటే కొంతమంది లోన్ రావచ్చు, రాకపోవచ్చు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హోమ్ లోన్ ఉండి, లేకపోతే సిబిల్ ప్రాబ్లం అయ్యిండో, అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్, మాక్సిమం హైదరాబాద్ లో జాబ్ చేసే వాళ్ళు బతకాలంటే ఇద్దరు భార్య భర్తలు, సో ఒకరి ఇన్కమ్ ని మనం ఈఎంఐ కింద పెట్టుకుని చేసుకునే విధంగా. ఇప్పుడు మామూలుగా బ్యాంకులో ఒకవేళ ఇట్లా లోన్ తీసుకున్నాం అనుకో, ఈఎంఐలు కడుతున్నాం అనుకో, దాంట్లో ప్రిన్సిపల్ అమౌంట్, ఇంట్రెస్ట్ ఇట్లా సపరేట్ అట్లా మీరు కూడా ఇంట్రెస్ట్ చేస్తున్నారా? అంటే ప్రజెంట్ మనం కోట్ చేసిన ప్రైస్ అయితే 6,000 రూపాయలు గజము, అంటే 5,750 రూపీస్ స్క్వేర్ యార్డ్. దీంట్లో మనము ఇంకా మళ్ళీ ఈస్టో వెస్టో నా కార్నర్ అయితే అప్రాక్సిమేట్ 6,000 అని చెప్పినాము. యాక్చువల్ ప్రైస్ అయితే 5,750. ఓకే. సో మనం ఈస్టో కార్నర్ ఇంకా అడిషనల్ చార్జెస్ ఏమైనా ఉంటే అది 6,000 రౌండ్ ఫిగర్ అవుతుంది అని చెప్పినాము, రిజిస్ట్రేషన్ అని కలుపుకొని. సో 5,750 బేసిక్ ప్రైస్. ఇది 2 years EMI. సో ఇక్కడ 150 గజాలు మినిమం సైజ్ అండి. ఇది కూడా మనం సామాన్య మధ్యతరగతి దృష్టిలో పెట్టుకుని పెట్టి 150 గజాలు ఇంటూ ఒక గజానికి 6,000 రూపాయలు వేసుకున్న 9 లక్షలు అవుతుంది. దీంట్లో 2 lakhs రూపీస్ ముందు డౌన్ పేమెంట్ కట్టాలి, బుకింగ్ అమౌంట్. మిగతా ఎవ్రీ మంత్, సో గజానికి 200 రూపాయలు చొప్పున, 150 గజాలకు నెలకి 30,000 రూపాయలు చొప్పున 24 months అనమాట. 2 years లో మిగతా డబ్బులు కట్టేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మందికి మీరు చెప్పిన ప్రాసెస్ విన్న తర్వాత అరే అయితే మనం హ్యాపీగా కొనుక్కోవచ్చు అనే ఒక హోప్ వస్తుంది. ఇట్లాంటి వాళ్ళు ఏమేమి తీసుకురావాలి మీ దగ్గరికి, అంటే ఏమేమి కావాలి మీకు? లైక్ ఆధార్ కార్డ్ ఇట్లాంటివి ఏవో తీసుకుంటారు కదా మీరు, అట్లాంటివి ఏం పెట్టుకుంటారు? సో జనరల్గా మనం ప్రతి అప్లికేషన్కి మనం ఆధార్ కార్డ్ తీసుకుంటాము, పాన్ కార్డ్ తీసుకుంటాము, అండ్ మనం ఒక అగ్రిమెంట్ తీసుకుంటాము. లైక్ బుకింగ్ అమౌంట్ మీద అలాట్మెంట్ ఇస్తాము. అదే ప్లాట్ మనము ఒక ఈఎంఐ బుక్ ఇస్తాము. దాని మీద మనం ఎవ్రీ మంత్ మా కలెక్షన్ బాయ్స్ వస్తారు, అండ్ వాళ్ళే కలెక్షన్ గురించి కస్టమర్ బాధపడాల్సిన అవసరం లేదు. ఒక పర్టికులర్ డేట్కి చిట్టి కలెక్షన్ ఎట్లా వస్తారో అట్లా ఎవ్రీ మంత్ దే విల్ కమ్ టు కస్టమర్ హోమ్, అండ్ వాళ్ళు చెప్పిన టైంకి వచ్చి కలెక్ట్ చేసుకుని రిసిప్ట్ ఇచ్చేసి వాళ్ళ బుక్లో ఎంట్రీ చేసిపోతారు. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ గా మొత్తం పే చేసిన తర్వాతనే అవుతుందా సార్, లేకపోతే ఏమన్నా ముందు చేస్తారా? మొత్తం కంప్లీట్ అయిపోయినాక రిజిస్ట్రేషన్ అవుతుంది. కానీ మనం అప్పుడు ప్రైస్ మారినా మనం ఈ ప్రైస్ కే ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ ప్రకారం మనం 6,000 అమ్ముతున్నాం గజము. రేపు 2 సంవత్సరాల తర్వాత 6,000 ఉంటుంది అని రూల్ ఏం లేదు కదా. రియల్ ఎస్టేట్ అంటేనే పెరుగుతుంది. అదే మా దగ్గర ఉన్న పెరుగుతుంది, మీ దగ్గర ఉన్న పెరుగుతుంది. సో ఈ 6,000 ఏమో డబుల్ అయ్యే అవకాశం ఉండొచ్చు, అట్లీస్ట్ 50% అన్నా పెరిగి 9,000 10,000 అయ్యే అవకాశం ఉండొచ్చు. తిరిగి మనం 6,000 గజంతోనే రిజిస్ట్రేషన్ చేస్తాం. ఫైనల్లీ మీరు ఎంత